ఆహారం విషయంలో ముఖ్యంగా అంటే ఏం తింటే హార్ట్ రిస్క్‌లు పెరుగుతుంది? ఏం మానేస్తే బెస్ట్? అంటే ఇప్పుడు సాధారణంగా నాన్ వెజ్ కావచ్చు, రెడ్ మీట్ కావచ్చు, ముఖ్యంగా ఆయిల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్‌కు మనకు దాని నియంత్రణలో ఉంచాలంటే ఏం చేస్తే బావుంటది? సో, మా సీనియర్ ఫిజిషియన్ ఒకాయన ఉన్నారు. ఆయన చాలా బాగా చెప్తారు ఇది డైట్ గురించి. స్వీట్స్, షుగర్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా కంప్లీట్లీ అవాయిడ్. ఎనీ మీట్, 4 లెగ్డ్ యానిమల్ మీట్ అవాయిడ్. అంటే మటన్ ఇట్లాంటివన్నీ, పోర్క్, బీఫ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ అనమాట. లీన్ మీట్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఓకే, ఫిష్ ఈజ్ ఓకే, ఎగ్స్ ఆర్ ఓకే, ఇట్లా. అండ్ నేను చెప్పేది ఏంటంటే చాలామందికి అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. తెల్ల ఫుడ్ ఐటమ్స్ అన్ని రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ ఫుడ్ ఐటమ్స్, రైట్? వైట్ రైస్ రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ రైస్, వైట్ పాస్తా రీప్లేస్ విత్ బ్రౌన్ పాస్తా, వైట్ బ్రెడ్ రీప్లేస్ విత్ బ్రౌన్ బ్రెడ్. మినప దోశల కంటే పెసరట్టు బెటర్ బికాజ్ ఇట్స్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇట్లాంటివి అనమాట. ఆయిల్స్ విషయానికి వస్తే పామ్ ఆయిల్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ పనికిరాదు. ఐ థింక్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడచ్చు, బట్ ఏంటంటే చేంజ్ ఇట్ ఆల్ ద టైమ్ సో దట్ దాని టాక్సిక్ ఎఫెక్ట్స్ అక్యుములేట్ కాకుండా ఉంటాయి అనమాట. బట్ బాటమ్ లైన్ ఈజ్ యూజ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. సాధారణంగా ఇండియన్స్లో అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్ హైపర్ టెన్షన్ బాగా పెరుగుతూ పోతుంది. సో హైపర్ టెన్షన్ అనేది గుండె జబ్బులకి ఏ రకంగా కారణం అవుతుంది? హైపర్ టెన్షన్ ఈజ్ డెఫినెట్లీ ఎపిడమిక్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ ఎ సైలెంట్ కిల్లర్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి హై బ్లడ్ ప్రెషర్ తెలియదు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ లో చేసే డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. హయ్యర్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, యువర్ హార్ట్ నీడ్స్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్ టు పంప్ ద సేమ్ బ్లడ్. బీపీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే, బీపీ ఉన్న మనుషుల్లో హార్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా వర్క్ లోడ్ తోటి పంప్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అనమాట హార్ట్ మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ లోపల ఇన్హెరిట్గా కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి. హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అవటం అండ్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ ఫెయిల్ అయిపోవటం జరగవచ్చు. అట్లాగే హయ్యర్ ప్రెషర్స్ అనేవి కొరోనరీ ఆర్టరీస్, హార్ట్ ఆర్టరీస్కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ లోపల కూడా చేంజెస్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అనమాట. హయ్యర్ బ్లడ్ ప్రెషర్ అనేది వీఆర్ సీయింగ్ డెఫినెట్లీ ఎట్ ఎ యంగ్ ఏజ్, అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఈజ్ పీపుల్ కమ్ వెరీ లేట్. లేట్గా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు మన బాడీలో ఆర్టరీస్ అన్ని నార్మల్గా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు గార్డెన్లో వాటర్ పెట్టే పైప్ ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ వచ్చినప్పుడు ఎన్లార్జ్ అవుతుంది, వాటర్ లేగానే అట్లా ఉండాలి బాడీలో ఆర్టరీస్ కూడా. కంప్లైన్స్ అంటాం దాన్ని, అది పోతుంది, ఇందులో పోయి రిజిడ్గా అయిపోతాయి, లెడ్ పైప్స్ లాగా రిజిడ్గా అయిపోతాయి ఆర్టరీస్. అట్లాంటప్పుడు ఆ ప్రెషర్ అంతా ట్రాన్స్మిట్ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అవటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, హార్ట్ అటాక్స్ అవటం, ఇట్లాంటివన్నీ జరిగే రిస్క్ ఎక్కువ అనమాట. సో ఇంత లేట్గా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. 4-5-6 మెడిసిన్స్ రోజుకి 3 సార్లు. అండ్ స్టడీస్ హ్యావ్ షోన్ కంప్లైన్స్, ఇన్ని మందులు పెట్టినప్పుడు కంప్లైన్స్ అనేది ఉండదు, మిస్ అవుతారు ఆటోమేటిక్, న్యాచురల్ కదా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ఏదో ఒకటి మిస్ అవుతారు, మిస్ అయ్యే అవకాశం, బిజీ వర్క్ షెడ్యూల్లోనో ఎక్కడో బిజీ అయ్యి మిస్ అవుతారు. మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పిపోతుంది బ్లడ్ ప్రెషర్. సో దీనికోసమనే రీనల్ డీనర్వేషన్ అని ఒక ట్రీట్మెంట్ థెరపీ అనేది బాగా రీసెర్చ్ చేసి ఇప్పుడే వస్తుంది. రీనల్ డీనర్వేషన్లో ఏం చూపించారంటే, కిడ్నీ ఆర్టరీస్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ దీస్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి సిగ్నల్స్ అనమాట. ఆ ఆర్టరీస్ని కనుక మనం డీనర్వ్ అని చేస్తే, స్టెంట్ లాగే పర్క్యూటేనియస్ టెక్నికే చేస్తే కనుక చాలా వరకు మందులు రిక్వైర్మెంట్ తగ్గే అవకాశం ఉంది బీపీ తగ్గడం వల్ల. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే విత్ బ్లడ్ ప్రెషర్, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్. బీపీ అంటే భయం ఎందుకు, బ్రెయిన్ స్ట్రోక్. అది ఈ రీనల్ డెరివేషన్ స్టడీస్లో ఏం చూపించిందంటే, బ్లడ్ ప్రెషర్ నంబర్ ఎక్కువ తగ్గకపోయినా ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ తగ్గిపోయింది. ఇండియాలో ఇప్పుడు సాధారణంగా ఒబెసిటీ పెరుగుతుంది, మనం హయ్యర్ బిఎంఐ అంటాం, సో సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో. బట్ ఏంటంటే వీరికి ఎందుకు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది? భారత్లో నెక్స్ట్ 10 yearsలో ఈ ఊబకాయానికి సంబంధించి ఎలాంటి అంచనాలు ఉన్నాయి? మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? సో ఆల్రెడీ యూఎస్లో చూస్తున్నాం, సేమ్ ఐ థింక్ వీ గోయింగ్ టు సీ హియర్. అక్కడ ఒబిసిటీతో ఏమేమైతే చూస్తున్నామో అయ్యే మనకు కూడా జరగబోయేది. వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈజీ లెవెల్ కూడా ఈ రోజుల్లో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది, బర్గర్స్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రైడ్ చికెన్, ఇట్లాంటివన్నీ. ఒబిసిటీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, యువర్ యాక్టివిటీ గోస్ డౌన్. వన్స్ యూ పుట్ ఆన్ వెయిట్, యూర్ గోయింగ్ టు స్లో డౌన్. బ్లడ్ ప్రెషర్ గోస్ అప్. ఇట్ హ్యాస్ బీన్ షోన్ న్యూమరస్ ఇన్ మెనీ స్టడీస్ అనమాట. వెయిట్ పెరగగానే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. యువర్ ఎట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. ఎందుకంటే ఈ ఒబిసిటీలో అక్యుములేట్ అయిన ఫ్యాట్ అంతా ఏం చేస్తుంది,
ఇన్సులిన్కి రెసిస్టెంట్గా అవుతుంది అనమాట. ఇన్సులిన్ పని చేయబోసే డయాబెటీస్ వస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ మన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్సే కదా హార్ట్ డిసీజ్ రావడానికి. సో వీటి వల్ల హార్ట్ డిసీజ్ కూడా పెరుగుతాయి అనమాట. ఇట్స్ గోయింగ్ టు ఆల్రెడీ ఐ థింక్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఒబీస్ తెలియకుండానే, అండ్ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. ఐ థింక్ నంబర్స్ చెప్పడం కష్టం, బట్ ఇట్స్ గోయింగ్ టు గో అప్. సో ఐ థింక్ వీ నీడ్ టు, ఒక్కటే మెసేజ్ ఏంటంటే, స్టాప్ స్మోకింగ్, డోంట్ గో నియర్ డ్రగ్స్, కట్ డౌన్ ద ఆల్కహాల్ ఇంటేక్, అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ దెన్ ఐ థింక్ వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టేక్ అవే ఫుడ్ అనేది కూడా ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బెటర్. స్టిక్ విత్ ద హోమ్ కుక్డ్ ఫుడ్. ఎందుకంటే చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్, అట్లాగే బయట అవుట్లెట్స్ లేవు. ఐ థింక్ దే యూస్ పామ్ ఆయిల్, అండ్ పామ్ ఆయిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇట్ ప్రమోట్స్ ఒబిసిటీ. సార్ ఇప్పుడు మానవ పరిణామ క్రమంలో మనం వద్దన్నా అవునన్నా రాను సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. సో కూర్చొని 8 గంటలు లేదా 10 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాంతో కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి యాక్చువల్గా. ముఖ్యంగా ఇందులో వ్యాయామానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వని వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. మీరు అంటే గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వ్యాయామం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు వ్యాయామం విషయంలో తప్పక చేయాల్సిన పనులేంటి? వ్యాయామం వల్ల బాడీ మీద ఉన్న ఎఫెక్ట్స్ని ఐ కెనాట్ ఎంఫసైజ్ ఎనఫ్. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏమి వ్యాయామం చేయని వాళ్ళకి కంటే నడిచే వాళ్ళు బెటర్, నడిచే వాళ్ళకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ అని ఇట్లాంటి వాళ్ళు చేసే బెటర్, వాళ్ళకంటే ఇంకా రెగ్యులర్గా స్పోర్ట్ ఆడి చేసేవాళ్ళు ఇంకా బెటర్. సో స్టడీస్ ఏం చూపించినాయి అంటే, ఈవెన్ ఇఫ్ యూ కెన్ డూ 2500 steps a day, benefits of that on the body on the whole in controlling modifiable risk factors is huge అనమాట. My only advice, get up and walk, get up and start walking today. సో నేను లండన్లో ఉన్నప్పుడు పబ్లిక్ ట్రైన్స్ ఎక్కువ వాడేవాళ్ళం కదా, మెట్రో అంటాం. అక్కడ ఒక పోస్టర్ ఉండేదన్నమాట, బాగా గుర్తు ఇప్పటికీ. నేను చాలామంది పేషెంట్స్ షేర్ చేశాం. ఒక లావట్ అమ్మాయి సైకిల్ మీద మెల్లిగా తొక్కుతున్నట్టు ఉంటుంది అనమాట. దాని క్యాప్షన్ ఏమని ఉంటుందంటే, దిస్ గర్ల్ కెన్ డూ అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, షీఈస్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్, షీఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, గెటింగ్ అవుట్ ఆఫ్ ద సోఫా అండ్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్ అనమాట. సో వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, అన్ని ఎక్స్క్యూజెస్. ఐ థింక్ ద ఫిట్ యు ఆర్, ద హెల్దియర్ యు ఆర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.